చాలా ఉన్నాయి కాబట్టి దీని అంతట్లో కేసిరెడ్డిని ముఖ్యమైనదిగా చూపిస్తే, అలాగే అంతకుముందు కేఎన్ఆర్ జగన్ సహాయకుడుగా ఉన్నటువంటి ఆయన నిన్ననే ఒక వార్త ప్రకటించింది ఒక ప్రముఖ పత్రిక. కేఎన్ఆర్ ఈజ్ బ్యాక్ విత్ జగన్తో పాటు మామూలుగా విధి నిర్వహణలోనే ఉన్నారు, మాకేమంత సంబంధం లేదని వీళ్ళు చెప్పారు. కానీ చూడండి, మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళి జగన్తోనే ఉన్నారని కూడా వాళ్ళు ఫోటోలు ప్రకటించారు. సో అటు తెలుగుదేశం అనుకూల మీడియా కానివ్వండి, ఇటు సిట్ కానివ్వండి, వీటిని మించి ఈడీ కూడా రంగంలోకి వచ్చి ఇప్పుడు కేసిరెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డినే వాళ్ళు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈడీ దాడులు దర్యాప్తులు ఇవి కొనసాగుతాయి, ఇలా అనుకోవడానికి జాతీయ పరిస్థితి కూడా ఒక కారణమవుతుంది. ముఖ్యంగా బెంగాల్లో మమతా బెనర్జీ ఇంటిని సోదా చేయడానికి 1-2 సార్లు వీళ్ళు వెళ్ళటము, అక్కడ ఉన్న వాళ్ళు ఆపటం జరిగినప్పటికీ ఇంకా మేము కంటిన్యూ చేస్తామనే చెప్తున్నారు. కేరళలో నిజానికి ఈ తరహా కాదు, పినరాయి విజయన్ ప్రభుత్వము ఆయన మీద ఇలాంటి ఆరోపణలు ఏమీ లేవు. కానీ ఒక కేసు ఈడీ ద్వారా పెట్టి అక్కడ కూడా నోటీసులు ఇస్తున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రులు చాలామంది మీద, తనతో లేని ఎన్డీఏలో లేని వాళ్ళ మీద ఈ ప్రయోగించడం అనే ప్రక్రియ చాలా జోరుగా సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఈడీ ద్వారా కానీ సిట్ ద్వారా కానీ ఖచ్చితంగా ఇది తదుపరి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అవుతారు. కేసిరెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేయటము, ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. మొత్తాన్ని ఈడీ ద్వారా ఇప్పటివరకు సిట్ ద్వారా తీసిన అంశాలను ఇప్పుడు ఈడీ ద్వారా పరిశీలి చేయటం అన్నది కేంద్రం యొక్క పాత్రను, జోక్యాన్ని కూడా తెలియజేస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక ఉచ్చుగా దారితీస్తుంది. అందుకని ఈ మధ్య ఆయన కూడా బాగా యాక్టివిటీ పెంచడానికి కూడా ఎప్పుడు ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు జగన్. ఇప్పుడు నాయకులు ఎవరైనా అంతే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయినప్పుడు నంద్యాల దగ్గర ఆయన ఉన్నారు. సో ఇప్పుడు పాదయాత్ర షెడ్యూల్ చాలా వేగంగా ప్రకటించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా తరచూ చర్చలు ఇవన్నీ కూడా జరుపుతున్నారు. ఎంత తొందరగా జనంలోకి వెళ్తే అంత మంచిది. ఒకవేళ జరగరానిదా జరగాల్సిందా మనం చెప్పలేము, ఎందుకంటే అరెస్టు మీద రకరకాల అంచనాలు ఉంటాయి. కానీ ఈ సమయంలో కేసిరెడ్డిని ఈడీ దిగి అరెస్ట్ చేయటం మటుకు రాజకీయ వర్గాలు ప్రత్యేకించి గమనిస్తున్నాయి. ఇది వైసీపీకి ప్రతికూలమైన దిశలోనే నడుస్తుంది. పైగా జగన్ దూకుడు పెరుగుతోంది అనే ఒక విమర్శ కూడా ఉంది. రెడ్ బుక్ ఇంత ముందులాగా వేగంగా లేదు, మళ్ళీ కొంచెం దాన్ని పెంచాలి అనే ఒత్తిడి తెలుగుదేశంలో నుంచి కూడా వస్తుంది. వైసీపీ నాయకులు కూడా అంతకంతకు గొంతు పెంచుతూ ఉన్నారు. కాకపోతే ఒకటే స్థానిక ఎన్నికల షెడ్యూల్, మళ్ళీ స్థానిక ఎన్నికల్లో ఇదేమైనా మెయిల్ చేస్తుందా అనే ఒక సందేహం మటుకు ఉంది. సార్ మీనాక్షిపై తుఫాను అనూహ్యంగా ఈ మీనాక్షి నటరాజన్